ఇది విగత పచ్చయ అనే బౌద్ధ కాన్సెప్ట్పై ఒక క్విక్ బ్రీఫ్. మీరు ఎప్పుడైనా గమనించారా? పాతది పూర్తిగా వెళ్ళిపోతే తప్ప కొత్తది మన లైఫ్లోకి రాలేదు. బౌద్ధ తత్వంలోని విగత పచ్చయ చెప్పేది సరిగ్గా ఇదే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి అంతమైతేనే మరొకదానికి దారి ఏర్పడుతుంది అన్నమాట. ఇది లెట్టింగ్ గోలో ఉన్న పవర్ని మనకు చూపిస్తుంది. సరే, మొదటిది. దీని వెనుకున్న బేసిక్ రూల్ చాలా సింపుల్. ఒకటి పోతేనే మరొకటి వస్తుంది. ఒక ఆలోచన మనసులోంచి వెళ్ళిపోతేనే కదా ఆ ప్లేస్లోకి ఇంకో కొత్త ఆలోచన వస్తుంది. ఉదాహరణకు, ఒక రైలు ప్లాట్ఫామ్ నుండి కదిలి వెళ్ళిపోతేనే, అంటే విగతం అయితేనే వెనుక వచ్చే రైలు అక్కడికి రాగలదు. సో, ముందున్నది వెళ్ళిపోవడమే వెనకొచ్చేదానికి దారిస్తుంది. ఇక రెండోది, అసలిది మన రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుంది. ఇది మన పర్సనల్ గ్రోత్కి ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కెరీర్లో ఫెయిలయ్యామని అదే బాధలో ఉండిపోతే కొత్త ప్రాజెక్టుని ఎలా స్టార్ట్ చేస్తాం చెప్పండి? ఆ ఫెయిల్యూర్ను వదిలేస్తేనే, అంటే విగతం చేస్తేనే నెక్స్ట్ ఛాలెంజ్కి మనం రెడీ అవ్వగలం. టెక్నాలజీ కూడా అంతే. పాత బటన్ ఫోన్లను వదిలేశాం కాబట్టే కదా ఇప్పుడు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి. అలాగే పాత చేదు జ్ఞాపకాలను మనసులో పెట్టుకుని కొత్త సంతోషానికి చోటు ఎలా ఇస్తాం? కుదరదు కదా. సో, ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితంలో కొత్త అవకాశాలకు చోటువ్వాలంటే పాత బరువుల్ని వదిలేయడం ఓటమి కాదు, అది మనం ముందుకు వేయాల్సిన మొదటి అడుగు.